Hi friends, welcome to my channel. సో మనం లాస్ట్ వీడియోలో టేబుల్ వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసాం కదా. అసలు ఈ వీడియోలో మెర్జ్ స్టేట్మెంట్ ఎందుకు రాయాలి? సో మనకు తెలుసు మెర్జ్ స్టేట్మెంట్ అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అని. సో నేను లాస్ట్ 4 వీడియోస్లో సేమ్ అదే చెప్తున్నా అనమాట. అసలు ఎందుకు రాయాలి, వై వీ నీడ్ ఇట్, ఓకే, ఎందుకు రాయాలి అనేది ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఫర్ టైమింగ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది, ఓకే, విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ అండ్ అవుట్. ఓకే, సో మనకి సోర్స్ టేబుల్ ఇలా ఉందన్నమాట. సోర్స్ టేబుల్ ఇది. ఇక్కడ మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్, ఐడి, నేమ్, సాలరీ. అలానే శాంపిల్ డేటా, అలానే డెస్టినేషన్ కాలం, టార్గెట్ ఉంది కదా, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ. అలానే కొంత డేటా ఉంది. ఓకే, సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం సో దట్ మనకి ఒక ఐడియా వస్తుంది. టేబుల్ అవుట్పుట్ చూస్తే ఓకే, సక్సెస్. సో ఆల్రెడీ నేమ్. ఓకే, సో ట్రంకేట్ డ్రాప్ చేస్తాం సో దట్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ఫ్రమ్ స్క్రాచ్. అలానే డ్రాప్ టేబుల్ టార్గెట్. ఓకే, సో డన్. అలానే ఇది కూడా డన్. ఓకే, సో ఫస్ట్ సో గుడ్. సో ఎగ్జిక్యూట్ చేద్దాం అన్నమాట. సక్సెస్ఫుల్. అలానే ఇది కూడా సక్సెస్ఫుల్. దాట్స్ ఇట్. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, వెరీ గుడ్. అలానే ఇది కూడా ఓకే, సక్సెస్ఫుల్. ఇప్పుడు ఈ రెండిట్లో సెలెక్ట్ స్టేట్మెంట్ ఫైట్ చేస్తున్నాం. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మనకి ఇది సోర్స్ అనమాట. ఓకే, ఇక్కడ ఏమున్నాయి? ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ. అలానే ఇక్కడ కూడా ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ. బట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి సోర్స్ టేబుల్ ఉన్న డేటాకి అలానే టార్గెట్ టేబుల్ ఉన్న డేటాకి చేంజెస్ ఉన్నాయి. ఏమేమి చేంజెస్ ఉన్నాయి? సోర్స్ టేబుల్లో 1 2 3 4 ఉంది, బట్ టార్గెట్లో 1 2 5 ఉంది. అంటే 4 అనే రికార్డు ఇక్కడ లేదు. బట్ అలానే టార్గెట్ టేబుల్లో 5 ఉంది, బట్ సోర్స్ టేబుల్లో లేదు. అలానే మీరు ఇక్కడ శాలరీ అనే వాల్యూ కూడా చేంజ్ ఉందన్నమాట. ఓకే, సో ఫస్ట్ రికార్డ్కి ఇలా మనకి ఏంటంటే సోర్స్కి టార్గెట్కి మధ్య చేంజెస్ ఉన్నాయి కాబట్టి వాటిని సో వీ వాంట్ మేక్ ఇట్ మెర్జ్ అనమాట. ఓకే, రెండు కూడా సేమ్ చేయాలి. అంటే మీనింగ్ ఏంటంటే సోర్స్ టేబుల్లో ఏదైతే డేటా ఉందో సేమ్ డేటా టార్గెట్లో కూడా రిప్లికేట్ చేయాలన్నమాట. ఓకే, సో దానికోసం మనం మెర్జ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. లైక్ ఇన్సర్ట్ కావచ్చు, అప్డేట్ కావచ్చు, డిలీట్ కావచ్చు. బట్ మనం డైరెక్ట్గా ఈ 3 చేయకుండా మెర్జ్ స్టేట్మెంట్ మాన్యువల్గా అంటే 1 by 1 చేస్తే ఎలా ఉంటుంది, ఎలాంటి ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో మనం జనరల్గా ఏంటి, సో మెర్జ్ స్టేట్మెంట్ కాకుండా అంటే ఫస్ట్ మనం వెరిఫై చేయాలి. ఓకే, సోర్స్ టేబుల్ ఏమి ఉన్నాయి, డెస్టినేషన్లు ఏమి లేవు. ఓకే, డెస్టినేషన్లు ఏమీ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ 3,4 లేదు. ఓకే, 3,4 అనే రికార్డ్స్ డెస్టినేషన్లో లేవు కాబట్టి ఈ మాన్యువల్గా మనం ఇలా ఇన్సర్ట్ చేయొచ్చు కదా. సెలెక్ట్ స్టేట్మెంట్ రాసి పైన ఇన్సర్ట్ ఇంటూ టార్గెట్ అనేది మనకు తెలుసు కాబట్టి ఓకే, సో ఫస్ట్ సో గుడ్. లెట్స్ సీ దట్. ఓకే, 2 rows ఆర్ ఎఫెక్టెడ్. అలానే మనకి మీరు అబ్జర్వ్ చేస్తే టార్గెట్ టేబుల్లో 5 అనే రికార్డు ఉంది, బట్ సోర్స్లో లేదు. ఓకే, సో దాన్ని డిలీట్ చేస్తాం. సో డిలీట్ ఫ్రమ్ టార్గెట్ వేర్ ఐడి ఈజ్ కాల్డ్. ఓకే, దాట్స్ ఇట్. అలానే సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఈ వీడియో మైట్ టేక్ లిటిల్ టైం, ఇట్స్ ఓకే. ఓకే, సో ఫస్ట్ సో గుడ్. ఇక్కడ మనకి 4 రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 4 రికార్డ్స్ ఉన్నాయి. బట్ ఒక చేంజ్ ఉంది. ఏముంది? శాలరీ వాల్యూ 1340 ఫస్ట్ ఐడికి, బట్ ఇక్కడికి వచ్చేసరికి 3433. అంటే సో చేంజెస్ ఉన్నాయి కాబట్టి నేను అప్డేట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ చూడండి, సోర్స్కి టార్గెట్కి ఇన్నర్ జాయిన్ చేసి ఏదైతే కామన్ కాలం ఉందో ఆ 2 టేబుల్స్కి అప్డేట్ స్టేట్మెంట్ అయితే రన్ చేస్తాను. ఓకే, 4 rows ఆర్ ఎఫెక్టెడ్. ఇప్పుడు వెరిఫై చేద్దాం ప్రాపర్గా ఉందో లేదో. ఇప్పుడు అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయి. అంటే సోర్స్ టేబుల్ ఏదైతే డేటా ఉందో సేమ్ కూడా డేటా టార్గెట్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్. మీరు ఇలా చేశారు, ఓకే, వెరీ గుడ్. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 4 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లం. మనం ఈజీగా ఐడెంటిఫై చేసి ఓకే 3,4 రికార్డ్స్ లేవు కాబట్టి మనం డైరెక్ట్గా అది మాన్యువల్గా ఎంటర్ చేసి రన్ చేసినాం. బట్ రియాలిటీలో హూ నోస్, ఎవరికి తెలుసు ఎన్ని లక్షల రికార్డులు ఉంటాయో? 1000 ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు, బిలియన్స్, మనకు తెలియదు అనమాట. సో అలాంటి కేసెస్లో ఇలా మాన్యువల్గా ఏ ఐడి మిస్ అయింది అనేది ఐడెంటిఫై చేయడం చాలా చాలా కష్టం. ఓకే, ఈ కండిషన్ ఫెయిల్ అయింది.
అలానే ఇది మాన్యువల్గా డిలీట్ చేస్తుంది టార్గెట్ నుంచి. సో ఇది కూడా కంపారిజన్ చేయడం చాలా కష్టమవుతుంది. ఓకే, ఈ రెండు కూడా ఫెయిల్ అయ్యాయి. అలానే అప్డేట్. ఓకే, అప్డేట్ ఈవెన్ దో మీకు చేంజెస్ లేకపోయినా సరే 4 rows ఆర్ ఎఫెక్టెడ్. అంటే ఓన్లీ ID 1కే చేంజ్ ఉంది, కానీ రిమైనింగ్ ఐడీస్ అన్నీ కూడా సేమ్ ఉన్నా సరే మీరు ఎగ్జిక్యూట్ చేస్తుంటే అన్ని రోస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే అన్నెసరీగా మనకు టైం వేస్ట్ అనమాట. ఒక విత్ ఇన్ అ సింగిల్ వర్డ్ ఇఫ్ యూ వాంట్ టు సే దట్. ఇప్పుడు 4 records కాబట్టి నో ప్రాబ్లం. రేపు ఒక 10 lakhs ఉంటాయి, ప్రతిసారి అప్డేట్ చేస్తుంటే వితౌట్ ఎనీ చేంజెస్ డజంట్ మేక్ సెన్స్ అనమాట. ఓకే, అందువల్ల ఈ 3 కూడా ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ వే టు రైట్. ఇన్సర్ట్ కావచ్చు, అప్డేట్ కావచ్చు, డిలీట్ కావచ్చు. ఓకే, సో ఇలా కాకుండా నేను వేరే విధంగా రాస్తాను అనమాట. అది ఏంటనేది ఫస్ట్ టేబుల్ ట్రంకేట్ చేసి మళ్ళీ లోడ్ చేస్తాను ఫ్రెష్గా. ట్రంకేట్. ఓకే, సో కామెంట్ చేద్దాం సో దట్ మనకి మళ్ళీ లోడ్ చేస్తాం. ఓకే, 4 rows ఆర్ ఎఫెక్టెడ్. అలాంటి టార్గెట్ కూడా లోడ్ చేస్తాం. ఓకే, డన్. సో ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ స్టేట్మెంట్ ఫైట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మళ్ళీ డిఫరెన్స్లో ఉన్నాయి. సోర్స్ టేబుల్లో డేటా ఒక రకం ఉంది, అలానే టార్గెట్లో కూడా డేటా ఒక రకం ఉంది. ఇప్పుడు మళ్ళీ సో ఈ ఫస్ట్ కండిషన్ ఫెయిల్ అయింది కదా, ఇప్పుడు సెకండ్ కండిషన్ చూద్దాం. ఇప్పుడు నేను ఎక్కడ కూడా మాన్యువల్గా స్పెసిఫై చేయటం, అంటే పలానా రికార్డ్ మిస్ అయింది, పలానా రికార్డ్ లేదని ఎక్కడ కూడా స్పెసిఫై చేయటం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే బై యూజింగ్ లెఫ్ట్ జాయిన్ ఏదైతే టార్గెట్ టేబుల్లో ఐడి కాలంలో నల్ వాల్యూస్ ఉంటాయో వాటిని మాత్రమే పుల్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ, సోర్స్కి టార్గెట్కి లెఫ్ట్ జాయిన్ యూజ్ చేసుకొని వేర్ టార్గెట్ టేబుల్ ఐడి కాలం నల్ అయితే ఆ రికార్డ్స్ మాత్రమే కావాలి. చూడండి ఏమొస్తాయి మనకి 3,4 వస్తాయి. అంతే కదా, 3,4 రికార్డ్స్ అనేది సోర్స్లో ఉన్నాయి, టార్గెట్లు లేవంటే లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి, ఇక్కడ లెఫ్ట్ ఏ టేబుల్ సోర్స్ అనేది లెఫ్ట్ సైడ్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్లో అన్ని రికార్డ్స్ వస్తాయి, టార్గెట్లో మ్యాచింగ్ రికార్డ్స్ వస్తాయి, నాట్ మ్యాచింగ్ రికార్డ్స్ బదులు నల్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నాను, టార్గెట్ డాట్ ఎంప్లాయ్ ఐడి ఈక్వల్ నల్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి డేటా అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఓకే, లెట్స్ సీ దట్ 3,4 2 rows గుడ్. సో ఇప్పుడు సో ఇది తీసుకుంటాను కట్. సో ఇది రన్ చేద్దాం, అంటే వెరిఫై చేయాలి కదా ప్రతిసారి నిజంగా వస్తున్నాయా లేదా. చూడండి ఇక్కడ మనకి డేటా అనేది 3,4 రికార్డ్స్ వచ్చేసినాయి. ఓకే, సో ఫస్ట్ సో గుడ్. ఇప్పుడు ఏం చేస్తానంటే అప్డేట్. ఓకే, సో ఇందాక చెప్పినట్టుగా సోర్స్ టేబుల్లో కొన్ని రికార్డ్స్ ఉన్నాయి, టార్గెట్ టేబుల్లో కొన్ని వాల్యూస్ అనేది చేంజ్ అనమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఐడి 1,1కి శాలరీ ఎంత ఉంది 1340, బట్ ఇక్కడ ఎంత ఉంది 3433. అంటే సమ్ డిఫరెన్స్ ఉంది కదా, దానికోసం అప్డేట్ స్టేట్మెంట్ రాశాను అన్నమాట. ఇందాక ఏదైతే రాసాను సేమ్ అదే, బట్ ఇక్కడ ఒక వేర్ కండిషన్ రాశాను. అంటే మనకి ఏదైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్లో అట్లీస్ట్ ఒక కాలం కన్నా చేంజ్ అంటే డిఫరెన్స్ ఉంటేనే ఎగ్జిక్యూట్ చేయి, లేకపోతే చేయొద్దని చెప్తున్నాను అన్నమాట. ఓకే, అలా ఒక వేర్ కండిషన్ అనేది నేను ఇంప్లిమెంట్ చేశాను. సో ఇది మనకి ప్రాపర్గానే వర్క్ అవుతుంది. లెట్స్ సీ దట్. చూడండి ఎన్ని రోస్ ఎఫెక్ట్ అయినాయి, 1 రికార్డ్. ఇప్పుడు రన్ చేస్తాను, ఎటువంటి చేంజ్ లేదు కాబట్టి 0 rows ఆర్ ఎఫెక్ట్. వెరీ గుడ్. ఓకే, సో ఇది కూడా ప్రాపర్గానే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వెరిఫై చేద్దాం. ఇప్పుడు ఫైనల్గా 5th రికార్డ్ ఉంది కదా, ఇది ఒక డిలీట్ చేద్దాం. ఓకే, సో నేను డిలీట్ చేయడానికి సబ్ క్వెరీ యూజ్ చేస్తున్నాను. అంటే సో డిలీట్ ఫ్రమ్ టార్గెట్ వేరే ఎంప్లాయ్ ఐడి నాట్ ఇన్. అంటే సో సోర్స్ టేబుల్ తోటి కంపేర్ చేసి ఏదైతే సోర్స్ టేబుల్ ఎంప్లాయ్ ఐడి లేదో ఆ రికార్డ్ని నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ సీ దట్. 1 row ఎఫెక్టెడ్. సో మీకు కావాలంటే మళ్ళీ రన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 0 rows ఆర్ ఎఫెక్టెడ్. అంటే లెట్స్ సీ దట్. ఇప్పుడు సోర్స్ టేబుల్లో ఏదైతే డేటా ఉందో సేమ్ ఎగ్జాక్ట్ డేటా టార్గెట్ టేబుల్లో ఉంది. అంటే రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఇది ప్రాపర్గానే వర్క్ అవుతుంది. బట్ ఇన్సర్ట్కో సపరేట్ స్టేట్మెంట్, అప్డేట్కో సపరేట్ స్టేట్మెంట్, డిలీట్కో సపరేట్ స్టేట్మెంట్. సో 3 సపరేట్గా రాయాలి. బట్ ఇందాక రాసింది మాన్యువల్, ఇది ఓకే, ఇది వెల్ అండ్ గుడ్, ఇట్స్ వర్కింగ్ ఫైన్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ 3 separate statements, why can't you write in a single statement? That is called merge statement. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ట్రంకేట్ చేస్తాను. ఎగ్జిక్యూట్, కామెంట్ చేస్తున్నాను.
సో మళ్ళీ రన్ చేద్దాం. ఓకే, 4 rows 3 rows. ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ ఎక్కడ ఉంది కదా, ఫైట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మెర్జ్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాం. కోర్స్ మీరు మెర్జ్ స్టేట్మెంట్ చాలాసార్లు చూశారు కదా. ఇప్పుడు ఇది రన్ చేద్దాం. చూడండి 4 rows ఎఫెక్ట్. మళ్ళీ రన్ చేస్తాను, 0 rows. ఓకే, ఇప్పుడు వెరిఫై చేద్దాం. సో ఎక్కడ ఉన్నాయి, చూడండి సేమ్ డేటా. ఇలా మనం ఏంటంటే మెర్జ్ స్టేట్మెంట్ రాకముందు అంటే సపరేట్గా చేయొచ్చు. లైక్ ఇన్సర్ట్కి ఒకసారి సపరేట్, అలానే అప్డేట్ ఎలా చేయొచ్చు, అలానే డిలీట్ ఎలా చేయొచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, అంతా కూడా ప్రాపర్గానే వర్క్ అవుతుంది. బట్ అలా కాకుండా 3 సపరేట్ స్టేట్మెంట్లు కాకుండా నేను ఎంటైర్ కోడ్ కూడా ఒక సింగిల్ మెర్జ్ స్టేట్మెంట్లో రాస్తానంటే అది కూడా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్ అనమాట. ఇలానే రాయాలని ఎక్కడ ఇట్స్ నాట్ గోయింగ్ టు ఎనీ రూల్. It's all about the way you think about it. Okay, I think ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మెర్జ్ స్టేట్మెంట్లో ఒక ఎర్రర్ వస్తుంది అనమాట. ఆ ఎర్రర్ ఏంటనేది, ఎందుకు వస్తుంది, ఎలాంటి కేసెస్లో వస్తుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది కూడా నేనైతే ఒక వీడియో ప్రిపేర్ చేస్తాను. సో దట్ మనకి యూస్ఫుల్గా ఉంటుంది ఫ్యూచర్లో. So in case if you're looking for any training, so please send an email notification so that we'll try to communicate. So thank you so much for watching. We'll catch you in the next video. Bye bye.